అయిపోతుంది, ఆ కుటుంబం పూర్తిగా వినాశనం అయిపోతుంది. పచ్చని చెట్టు అయినా కూడా నా దృష్టి పడితే పూర్తిగా నాశనం అయిపోతుంది. అలాగే కాలసర్ప దృష్టి ఉంటే వారి కుటుంబం నాశనం అయిపోతుంది. అంటే కుటుంబానికి వంశం ఉండదు, కుటుంబానికి వివాహాలు కావు, కుటుంబం అభివృద్ధి పరంగా కాదు. కాబట్టి ఈ నరదృష్టికి, కాలసర్ప దృష్టికి, అలాగే వాస్తుదోషానికి నిర్మాణం చేయడానికి ఈశ్వరీయ మూలిక బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏ గృహంలో అయితే ఈశ్వరీయ మూలిక ఉంటుందో, ఏ గృహంలో అయితే ఈశ్వరీయ మూలిక ఎప్పుడు అంటే పచ్చిగా ఉండి రోజు పూజింపబడుతూ ఉంటుందో ఆ గృహస్థానానికి వాస్తు పురుషుడు ముఖం కూడా చూడ్డారు. అదేవిధంగా నరదృష్టి అనేది ఏమాత్రం పడదు. ఆ నరదృష్టిని పూర్తిగా పరమంత్ర యంత్ర అంటే భూత ప్రేత పిశాచ గ్రహాల దృష్టి మన కుటుంబంపై పడినప్పటికి కూడా ఆ దృష్టిని దోషాలని ఈశ్వరి మూలిక నివారణ చేస్తారు. అటువంటి విషయం అలాగే మన పూర్వీకులు 7 తరాల వాళ్ళు సర్పాన్ని ఎవరైనా కానీ కొట్టినా, సర్పాన్ని బాధించినా ఆ కాలసర్పదోష ప్రభావం చేత కుటుంబం ఎప్పటికీ అభివృద్ధి కాదు, చాలా వరకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి అలాంటి కుటుంబాల్లో ఈశ్వరి మూలికని పూజ చేయడం ద్వారా వాళ్ళకుంటే కాలసర్పదోష దోషం పూర్తిగా నివారణ అవుతుంది. అలాంటి ఈశ్వరి మూలిక నియోజిస్తున్న వారు అష్టైశ్వర్య వరప్రదము. ఏ ఇంట్లో అయితే ఈశ్వరి మూలిక రోజు పూజింపబడుతుందో ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి అమ్మవారు శాశ్వతంగా ఇంట్లో నివాసం ఉంటుంది. ప్రతి ఒక్కరు తీసుకోకండి, ఒక పూజ మాదిరి తీసుకుని దాంట్లో ఆవు పేడ అలాగే మన్ను కలిపి ఈ ఎనిచిన బీజాన్ని లోనికి తీసి ఒక వారం రోజులు నీళ్ళు పోస్తే మొరకెత్తిన తర్వాత రోజు దాన్ని పూజ చేయాలి. రోజు పూజ చేస్తే ఇక రోజుకి మీ కుటుంబంలో ఉండే దరిద్రాలు దూరం అయిపోతుంది. ఆ కుటుంబానికి మీరు ఏ సంకల్పం పెట్టాలని నెరవేరుతాయి అనమాట. ప్రతి ఒక్కరు తీసుకోండి, ఎప్పుడు యూజ్ చేసుకోండి, రాత్రి అనుగ్రహాన్ని పొందండి. వాళ్ళు ఇచ్చేకైనా గంగరాజు గంగరాజు ಗಂಗರಾಜು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಹೇಳ್ತಾರೆ ಸೈನ್ ಮಾಡೋದು ನೋಡ್ತಾನೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಸೈನ್ ಮಾಡಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಸೈನ್ ಮಾಡಮ್ಮ అంతే 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 గంగరాజు ఏం అందరికి ఇస్తాడప్పా స్వామి సారమ్మా, అందరికి ప్రతి ఒక్కరికి చిక్కుంది. మీరు అంత ఆత్రం పడొద్దండి. ఒకటి అయితే ఫిక్స్ లైన్ ఉండి మనం అంతే మరి లోపల ఉండే దొబ్బుతారు అంతే. ఇంకా ఈసారి అక్కడ పోతారు, ఈసారి అక్కడ పోతారు అంతే జనాలు. ఎవరైనా కంట్రోల్ చేయండి. ఉంటే చూడ బాగా కంట్రోల్ చేయొచ్చు. కొంత ఏడని ఉంటే బాగా కంట్రోల్ చేయొచ్చు. స్వామి కొద్ది పక్కకుండప్పా సారం.
పక్కకుండండి కొద్ది పక్కకుండా అందరికి ఇస్తారా సమయ కాదు అందరూ ఇంకా లోపల చెప్తాను అదే మొత్తం అంతనే లోకేషన్ బయటకు ఇక్కడ ఇది ఉంది ఇక్కడ తోసలాడుతున్నారు సార్ ఇంకా ఎన్నికపోండి అట్లా కాదన్న కొద్దిగా వాళ్ళ లైన్ లో వచ్చే ఏదో అందరికి ఇచ్చి పంపిస్తారు అట్లా అట్లా చూసుకోండి ఇంకేటి ఇచ్చేది సామికి అందుకోకుండా చెప్తా సామి లైన్ పెట్టండి సామి ఊరుగా బాగుంది ఆడుకుంటున్నారు మీరు ఆడుకుంటారు అంతే రాబా రా పద ఊరికి పద లోక పద ఇది స్వామి ఎక్కడ